దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు మిమ్మును హెచ్చించాలి అంటే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తోంది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సప్పిరాలు ఆ పేతురు దగ్గరికి వెళ్ళి ఉన్నారు కదా, మందిరానికి వెళ్ళి ఉన్నారు కదా. అప్పుడు వారి దగ్గర ఏం మాట్లాడి ఉన్నారు? అబద్ధము మాట్లాడి ఉన్నారు. పరిశుద్ధాత్మని వారు మోసపుచ్చున్నారు దేవుని బిడ్డలారా. దాని వలన వారికి భయంకరమైనటువంటి నష్టము ఏర్పడింది. కాబట్టి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి? దేవుడు మిమ్మల్ని హెచ్చించాలి అంటే, ఆశీర్వాదించాలి అంటే, అభివృద్ధి పరచాలి అంటే మీ నోట నుండి అబద్ధము రాకూడదు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ఏంటంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని బ్రతుకుచున్నాడు. దేవుని బిడ్డలారా, మీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మృంగుదమా అని వాడు వెతుకుతూ ఉన్నాడు. దేవుడు మాత్రము నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించాలని చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను హెచ్చించాలంటే అననీయ సప్పిరాలు మాట్లాడినట్టు నీవు అబద్ధము మాట్లాడకూడదు దేవుని బిడ్డలారా. అంతేకాదు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. దేవుడు నిన్ను హెచ్చించాలంటే దేవుని చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండాలి. ఎప్పుడైతే మీరు దీన మనస్కులై ఉంటారో సాతానుగాడికి అపజయం కలుగుతుంది. అంతేకాదు, 5వ అధ్యాయము 7వ వచనములో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏది కావాలన్నా నేను ఇస్తాను, నన్ను అడుగుడి అని అంత చక్కని మాటని దేవుడు నీకు తెలియజెప్పినప్పుడు, నాకు మొరపెట్టుము, నేను నీ మొరను ఆలకిస్తాను, నీ మొర విని నేను నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పి అంత చక్కగా ఆయన మనకి తన మాటల్ని మనకి లేఖనములో రాసినాడు, వినిపింపజేసి ఉన్నాడు. అవి మీరు విన్నారు, విశ్వసించినారు. మరి ఈ దినమున మీ చింతను బట్టి మీరు ఎందుకు దిగులు పడుతూ ఉన్నారు? దేవుని బిడ్డలారా, మీరెందుకు కృంగిపోతూ ఉన్నారు? ఎందుకు చింతిస్తున్నారు? నా జీవితం ఇలా ఉంది, నా పిల్లల జీవితం ఇలా ఉంది, నా కుటుంబం ఇలా ఉంది, ఎందుకు నా జీవితంలో ప్రయోజనకరమైనటువంటి స్థితి జరగడం లేదు అని ఎందుకు చింతిస్తున్నారు? నీ దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నీ చింత యావత్తు ఆయన పైన వేయి. నీ చింతని, నీ బాధని, నీ భారమును మోసేది ఆయన దగ్గర ఉన్నటువంటి ఆనందం, సంతోషం నీకు ఇస్తాడు, నీవు ఆయన పైన వేసినప్పుడు దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నాడు 5వ అధ్యాయము 8వ వచనములో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. దేవుని బిడ్డలారా, నిబ్బరమైన బుద్ధి, ధైర్యము కలిగినటువంటి బుద్ధి కలిగిన వారుగా నిబ్బరం కలిగి ఉన్నాడు. నా దేవుడు నాకున్నాడు. ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి అపాయములు వచ్చినా, ఎలాంటి అవమానములు వచ్చినా, ఎలాంటి ఓటమిలు వచ్చినప్పటికీ నా దేవుడు నాకున్నాడు, నాకు సహాయం చేస్తాడు, నాకు విజయమునిస్తాడు అనేటటువంటి మెలకువ కలిగినటువంటి ప్రార్థనా పరులాగా మీరు ఉన్నప్పుడు మీ జీవితంలో దేవుని కార్యాన్ని చూస్తారు. మొట్టమొదటిగా దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే, దేవుని బిడ్డలారా, సాతానుగాడు మిమ్మల్ని హెచ్చింపకుండా ఉండాలని వాడు ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహము వల్ల తిరుగుతున్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీ నోట నుండి మీరు అబద్ధము అనేది ఆడకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చేతి కింద మీరు దీన మనస్కులై ఉండాలి. అంతేకాదు, ఆయన ఏమంటాడు, మీ చింత యావత్తు కూడా ఆయన పైన మీరు వేసేవారిగా ఉండాలి. మెలకువ కలిగి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయండి, మెలకువ కలిగి మీరు జీవించండి. అపవాది చేతి క్రిందికి మీరు వెళ్ళకుండా దేవుని యొక్క చేతి క్రింద మీరు క్షేమముగా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని చేతి కిందికి మీరు వెళ్తారో క్షేమమును, భద్రతను ఇవ్వడమే కాకుండా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట,
18వ కీర్తన 48వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. ఎంత చక్కని మాట! ఈ 4 మాటలు మీరు పాటించినప్పుడు దేవుడు నీ మీదికి లేచు వారి కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. అటువంటి కృపాభాగ్యము ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్.